ఒకసారి ఒకసారి మనము యేసయ్యను తెలుసుకున్న తర్వాత మన జీవితం మన చేతిలో ఉండదండి. దేవుడి చేతిలోనే ఉంటది. ఆయన ప్రణాళికలే మన జీవితంలో నెరవేరుతాయి. ఆయన చిత్తాలే మన జీవితంలో నెరవేరుతాయి. ఆయన ఉద్దేశాలే మన జీవితంలో నెరవేరుతాయి. ఒకప్పుడు నేను దేవుడిని తెలుసుకోక ముందుకు నా ప్రణాళికలు, నా చిత్తాలు, నా యొక్క ఉద్దేశాలు నెరవేరాయి. కానీ దేవుడిని తెలుసుకున్న తర్వాత కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. సో, ఎప్పుడైనా కూడా ఈ దేవుడిని తెలుసుకున్న తర్వాత, ఈ దేవుళ్ళలోకొచ్చిన తర్వాత కంప్లీట్‌గా నీ లైఫ్ నీ చేతిలో ఉండదిక. మన లైఫ్ అంతా కూడా దేవుడి చేతిలోనే ఉంటది. అది నేనొకటి అబ్జర్వ్ చేశాను. నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను తెలుసుకున్నది. మన మన ప్రణాళికలు ఏవి కూడా నెరవేరవు. దేవుడి ప్రణాళికలే నెరవేరుతాయి. ఎందుకంటే మన ప్రణాళిక కంటే దేవుడి ప్రణాళిక చాలా గొప్పది అని అర్థమైంది. కాబట్టి సబ్మిట్ చేసేయండి. మిమ్మల్ని మీరు సరెండర్ చేసేయండి దేవుడికి. ఎందుకంటే మనం ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాము. ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాము. కానీ అవన్నీ దేవుడికి విరుద్ధంగా కూడా చాలా ఉంటాయని గ్రహించడం జరిగింది. సో, దేవుడి దగ్గరకొచ్చినప్పుడు, దేవుడిని తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తాలు, ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరుతాయి. ఒకసారి నువ్వు దేవుడిలో ఏకమవుతున్నప్పుడు, దేవుడిని తెలుసుకుంటున్నప్పుడు, నీ ప్రణాళిక యొక్క జీవితంలో కంటే దేవుడి ప్రణాళికని జీవితంలో నెరవేరడం మొదలవుతుంటా ఉంటది. అంటే ఇగ మన జీవితం మన చేతిలో ఉండదండి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన జీవితం ఇగ యేసయ్య చేతిలో ఉంటది. ఆయన చేతిలో నడుస్తుంటా అంటాం. ఆయన చేతుల ప్రకారంగా నడుస్తుంటా అంటాం. అందుకే మనం ఆయనకు దగ్గర కావాలని ప్రేయర్ చేసుకోవాలి. ఇంకొకటి మనకింకా ప్రార్థనలకు జవాబు రావట్లేదు అంటే మీరు ఒకసారి గ్రహించుకోవాలి. నేను ఏ తప్పు చేస్తున్నాను? నేనింకా ఏ పొరపాటు చేస్తున్నాను? నాలో ఇంకేమన్నా గర్వం ఉందా? అహంకారం ఉందా? నాలో ఇంకేమైనా పొగరుందా? నాలో ఇంకేమైనా అసూయ ఉందా? నాలో ఇంకేమైనా పాపం నివసిస్తుందా అని గ్రహించుకోమని చెప్పాను. సో చాలా మంది గ్రహించుకోవాలండి. మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి బ్లేమ్ చేయొద్దు. ఒక ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నామంటే అది ఎక్కడ అడ్డుగా ఉంది? ఆశీర్వాదానికి మనకు అడ్డుగా ఏదొస్తుంది? ఏ పాపం అడ్డుగోడగా వస్తుంది? ఏ దోషము, ఏ తప్పు, ఏ పొరపాటు అడ్డుగోడగా వస్తుందో దానిని మనం ఐడెంటిఫై చేసుకొని, దానిని తీసేసుకొని మన ఆశీర్వాదానికి వారసులుగా కావాలి. సో కాబట్టి దేవుడికి దగ్గరవుతున్నప్పుడే మన లోపాలేంటిదో బయలుపరచబడతాయి. దేవుడికి దగ్గరవుతున్నప్పుడే మన లోపాలు, మన బలహీనతలేంటిదో బయలుపరచబడతాయి. నేనెప్పుడైతే వాక్యము చదవడం మొదలుపెట్టానో, ఎప్పుడైతే నేను వాక్యానుసారంగా బ్రతకడం మొదలుపెట్టానో, అప్పుడు ఈ లోకానికి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ మనుషులకు, ఈ లోక సంబంధమైన విచారణలకు, ఈ లోక సంబంధమైన బాధలకు దూరంగా వెళ్ళి దేవునికి దగ్గరగా కావడం జరుగుతుంది. సో ఇంకొకటి వితౌట్ సఫరింగ్, వితౌట్ పెయిన్, వితౌట్ టెస్ట్, వితౌట్ ట్రబులేషన్, వితౌట్ పర్సిక్యూషన్ దెర్ ఇస్ నో ఎంటర్ ఇన్ టు ది హెవెన్. దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద హెవెన్. మనకు శ్రమలు లేకుండా, పోరాటాలు లేకుండా, ఇరుకులు ఇబ్బందులు లేకుండా పరలోక రాజ్యాన్ని మనము పొందుకోలేమండి. పరలోక రాజ్యానికి మనం వెళ్ళలేము. కాబట్టి సో ఐ థింక్ సంథింగ్ ఈస్ స్ట్రక్ అవుతుందా అండి వాయిస్? నో బ్రదర్. లే బ్రదర్, క్లియర్‌గా ఉంది. థ్యాంక్ యూ. ఓకే. ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత మన లైఫ్ అనేది ఆయన చేతిలోనే ఉంటది. అందుకే మనం ఆయనకు దగ్గరగా కావాలి. దగ్గరవ్వండి. దేవుని తట్టు తిరగండి. మొదట దేవుణ్ణి వెతకండి. సో వి నీడ్ టు కమ్ క్లోజర్ టు గాడ్, డ్రా క్లోజ్ టు గాడ్, సీక్ గాడ్ ఫస్ట్, టర్న్ టు గాడ్. సో ఇది మనకు ఆశీర్వాదము. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ ప్రణాళిక దేవుడి చేతిలో ఉన్నది. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావు. అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సిందే. ఆయన మనందరికీ సమీపంగా ఉన్నాడు. కానీ మనమే ఆయనకు దూరంగా ఉంటున్నాము. ఆ దూరాన్ని మనము డిస్కనెక్ట్ చేయాలి. చూద్దాము. సో ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో ఏవన్నీయు నీకు ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, దేని గురించి అయితే బాధపడుతున్నావో, దేని గురించి అయితే భయపడుతున్నావో, దేని గురించి అయితే నువ్వు శ్రమ పెట్టుకుంటున్నావో, దేని గురించి అయితే నువ్వు ఏడుస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో అవన్నీ కూడా దేవుడికి నీ కావాలని తెలుసు. మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమి కావాలి, మన ఇష్టాలేంటిది, మన అలవాట్లేంటిది,
మన యొక్క ఉద్దేశాలు ఏంటిది, ఇవన్నీ కూడా మన దేవుడికి తెలుసండి, మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి అన్నాడు ఇక్కడ. అంటే నీకు అవన్నీ కావాలి అంటే నువ్వు ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి. అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. ఫస్ట్ నువ్వు చేయాల్సిందల్లా దేవుడికి దగ్గరగా కావడమే. అప్పుడు నీకు ఉద్యోగం కావాలా, వీసా కావాలా, లేకపోతే ఎడ్యుకేషన్లు కావాలా, లేకపోతే నీకేం కావాలి, అదన్నీ కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉండి ఇవన్నీ కోరుకుంటావో అప్పుడు నీకు ఇవన్నీ కూడా రావు. నువ్వు ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుతావో, అంటే ఆయనకి ఎప్పుడైతే నువ్వు దగ్గర అవుతావో, ఆయన ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా తెలుసుకుంటావో, ఆయనతో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తావో, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును. సో నువ్వు చేయాల్సిందల్లా దేవుణ్ణి వెతకడం నీ పని, ఆశీర్వాదాలను వెతకడం కాదు. ఆశీర్వాదాలను వెతికి తీసుకొచ్చే పని దేవుడిది. సో నీ పని అల్లా కూడా దేవుణ్ణి వెతకడము, ఆయన రాజ్యాన్ని వెతకడం, ఆయన నీతిని వెతకడం, వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మీకు ఏమైనా కష్టం వస్తే నేను ఒకటే సలహా ఇస్తాను, డోర్ క్లోజ్ చేసుకోండి, దేవుడితో గడపండి. మీకు ఏమైనా బాధ అనిపించిందా, డోర్ క్లోజ్ చేసుకోండి, దేవుడితో గడపండి. మీకు ఏమైనా శ్రమలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయా, డోర్ క్లోజ్ చేసుకోండి, దేవుడితో గడపండి. మీ యొక్క ప్రార్థనలకు జవాబు రావట్లేదా, డోర్ క్లోజ్ చేసుకోండి, దేవుడితో గడపండి, ప్రార్థన చేయండి. ఇంతకు మించి ఇక వేరే లాజిక్ అవసరం లేదు, వేరే మ్యాజిక్ అవసరం లేదు. ఆయనతో నువ్వు ఎప్పుడైతే సమయాన్ని ఇస్తావో, ఆయనతో ఎప్పుడైతే నువ్వు కేటాయిస్తావో, ఆయనను ఎప్పుడైతే నువ్వు కావాలని కోరుకుంటావో, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. సో నువ్వు అసలు వాటిని కోరుకో, కొసరి వాటిని కోరుకో, ఇవన్నీ కోసరే. సో నువ్వు ఏదైతే ఆశీర్వాదం కోసం వెతుకుతున్నావో అవన్నీ కూడా కోసరే. నువ్వు అసలైన వాటి గురించి ప్రార్థించు. అంటే నువ్వు యేసయ్య కావాలని కోరుకో, ఆయనతో లోతైన సంబంధం కావాలని కోరుకో, లోతైన సావాసం కావాలని కోరుకో. అప్పుడు నీకు మిగిలిన అన్ని కూడా అనుగ్రహించబడతాయి. మొట్టమొదటగా మనము లేవగానే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. బై గాడ్ గ్రేస్ మనందరికీ కూడా దేవుడు మహాకృపను బట్టి ప్రతిరోజు లేవగానే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఈ సంఘము ద్వారా మనందరినీ కూడా వెతికేలాగా సహాయం చేస్తున్నాడు. కాబట్టి సో కమ్ క్లోజర్ టు గాడ్. దేవుడి వైపుకి తిరగండి, దేవుడి వైపుకి మీ హృదయాలను తిప్పండి, అదే ఆశీర్వాదము. సో నీ భర్త సమస్య పోవట్లేదు, నువ్వు దేవుడితో గడపు, ఆటోమేటిక్ గా నీ భర్త మారుతాడు. నువ్వు దేవుడితో గడుపు, ఆటోమేటిక్ గా నీ భార్య మారిపోతుంది, నీ పిల్లలు మారిపోతారు. నువ్వు దేవుడితో గడుపు, నీ అప్పుల సమస్యలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, డైలీ మనకు దేవుడు ఇచ్చిన గంటలు 24 గంటలు. 24 గంటల్లో దశమ భాగము 2 గంటల 40 నిమిషాలు, అంటే దాదాపుగా 3 గంటలు మనము దేవుడికి కేటాయించాలి. మనము దేవుడికి దశమ భాగం ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. అంటే ప్రతిరోజు నీ సమయంలో కూడా దశమ భాగాన్ని ఇవ్వండి దేవుడికి. నీకు 2 గంటల 40 నిమిషాలు అంటే మరి అంత కొలతలాగా అవసరం లేదు. 3 గంటలు పెట్టుకుందాం ప్రతిరోజు కూడా. ఆ 3 గంటలు దేవుడి సమయాన్ని దేవుడికి ఇచ్చేద్దాము. ఆ 3 గంటలు దేవుణ్ణి ఆరాధిద్దాము, స్తుతిద్దాము, వాక్యం చదువుకుందాము, వాక్యాన్ని నేర్చుకుందాము, అండ్ ప్రార్థన చేసుకుందాము. సో అప్పుడు మీకు అనుగ్రహింపబడును. ఐఎమ్ సీయింగ్ సో మెనీ పీపుల్ ల్యాక్ ఇన్ ప్రేయర్ లైఫ్ లో చాలా వెనకబడి ఉన్నారు చాలా మంది కూడా. సో ప్రేయర్లెస్ లైఫ్ వల్లనే ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ప్రేయర్లెస్ లైఫ్ వల్లనే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఈ యొక్క కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఎక్కువగా రావడానికి కారణము ప్రేయర్లెస్ లైఫ్. ఒకటి బైబిల్ సెలవిస్తుంది, ప్రేయర్ చేయకపోతే దేవుడికి విరోధంగా పాపము చేసినట్టు అని బైబిల్ సెలవిస్తుంది. సో ప్రేయర్లెస్ లైఫ్ ని ఎప్పుడు కూడా అలౌ చేయొద్దు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 3 పూటల భోజనం మనం ఎలాగా తీసుకుంటున్నామో, మనం కంటి నిండా నిద్ర ఎలా పోతున్నామో, అలాగే ప్రేయర్ కూడా, వాక్యము చదువుకోవడం, ప్రార్థించుకోవడం కూడా క్రమం తప్పకుండా చేయాలి. ఏ ఒక్క రోజు కూడా స్కిప్ చేయొద్దు. ఎంత బిజీగా ఉన్నా కూడా కొంత చాప్టర్స్ అన్నా చదువుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా కూడా నువ్వు మోకరించి కొంతసేపన్నా ప్రార్థించాలి. మోకరించలేకపోతే కనీసం కూర్చొనైనా కొంతసేపన్నా ప్రార్థించుకోవాలి. అలా ప్రార్థించుకోవడం వల్ల దేవుడికి మంచి జరుగుతుందో లేకపోతే నాకు మంచి జరుగుతుందో కాదు, ఇది మీకు మాత్రమే మంచి జరుగుతుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పడం
జరిగింది. మీ ప్రార్థననే మిమ్మల్ని రక్షిస్తుంది. మీ విశ్వాసమే మీకు సమాధానాన్ని ఇస్తుంది. మీ యొక్క సెల్ఫ్ గ్రోతే మిమ్మల్ని ఎప్పటికైనా కాపాడుతుంది. అందుకే అందరూ కూడా ఆత్మలు ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలని ప్రార్థించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఆత్మీయ సహవాసము చాలా 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 ఇంపార్టెంట్ మనందరికీ కూడా. నువ్వు ఆత్మీయ సహవాసం లేకుండా విశ్వాసంలో ఎదగలేవు, దేవుళ్ళు ఎదగలేవు, ఫైనాన్సెస్ లో ప్రాస్పరిటీలో ఎదగలేవు. ఇవన్నీ కూడా అడ్డుకోవడానికి అపవాది ఏం చేస్తాడంటే, మనం వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని చదువుకోకుండా, ప్రార్థనలు చేయకుండా ఆపివేసేసి మనందరినీ కూడా దెబ్బ కొట్టాలని చూస్తాడు అపవాది. సో ఇవన్నీ కూడా మనం జయించాలంటే ప్రార్థన, వాక్యము. ఇది పెద్ద శ్రమ కాదు, ఇది పెద్ద పోరాట కాదు. చాలా మందికి వాక్యము చదువుకోవడం, ప్రార్థించడము అంటే ఒక మీద కొండనేసినంత పని అవుతుంటా ఉంటది. ఒక 100 కిలోల బియ్యం బస్తా వేసి మోసినంత పని అవుతుంటా ఉంటది. ఇది చాలా సింపుల్ అమ్మ. మీరు ఎప్పుడైతే వాక్యము చదువుకోవాలని ఇష్టపడతారో అప్పుడు అన్ని కూడా పోతాయి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసుకోవాలని ఇష్టపడతారో అన్ని పోతాయి. ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలని ఇష్టపడతారో అప్పుడే మీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కాబట్టి నిజమైన ఆశీర్వాదము నువ్వు దేవుణ్ణి వెతకడంలో ఉంది. నిజమైన ఆశీర్వాదము నువ్వు దేవుడికి దగ్గరవ్వడంలో ఉంది. నిజమైన ఆశీర్వాదము నువ్వు దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని కనుగొనడంలో ఉంది. నిజమైన ఆశీర్వాదము. సో నేను ఒక రోజు దేవుని అడిగాను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి, అయ్యా ఈ భూలోకంలో అయినా పరలోకంలో అయినా నిజమైన ఆశీర్వాదం ఏంటిది అని అంటే, నువ్వు నన్ను వెతుకుతున్నావు చూసావా, అదే నీకు నిజమైన ఆశీర్వాదం అన్నాడు. నువ్వు నన్ను కనుగొంటున్నావు చూసావా, అదే నీకు నిజమైన ఆశీర్వాదం అన్నాడు. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు కదా, పరలోకంలో అయినా భూలోకంలో అయినా ఇదే నీకు నిజమైన ఆశీర్వాదం అన్నాడు. నువ్వు నా నామాన్ని ప్రకటిస్తున్నావు కదా, ఇదే నీకు నిజమైన ఆశీర్వాదం అన్నాడు. నువ్వు అందరినీ కూడా బలపరుస్తున్నావు కదా, అది నీకు నిజమైన ఇదే ఆశీర్వాదం అని చెప్పాడు. నువ్వు బైబిల్ చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, నన్ను తెలుసుకుంటున్నావు, నన్ను తెలుసుకోవాలని ఆశపడుతున్నావు అనుకుంటున్నావు కదా, ఇదే నీకు నిజమైన ఆశీర్వాదం అని దేవుడు నాకు ఒక రోజు బయలుపరచడం జరిగింది. ఇప్పటికి నేను ఆ డైరీలో రాసి పెట్టుకున్నాను. ఇప్పటికి ఉంటది నా డైరీలో. పైన టైటిల్ కూడా వాట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్స్ ఆన్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని ఉంటుంది. నిజమైన ఆశీర్వాదం భూమి మీద పరలోకంలో అయినా కూడా నిజమైన ఆశీర్వాదం ఏంటిదంటే, నువ్వు యేసయ్యను తెలుసుకోవడమే నిజమైన ఆశీర్వాదము. ఆయనకు ప్రార్థించడమే నిజమైన ఆశీర్వాదము. నువ్వు భూలోకంలో ఉండి ఏదో ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు చూసావా, అదే నీకు నిజమైన ఆశీర్వాదము. ఆయనను మహిమ పరుస్తున్నావు చూసావా, అదే నీకు నిజమైన ఆశీర్వాదము. ఆయనను వెతుకుతున్నావు, ఆయనను అన్వేషిస్తున్నావు, ఆయనను తెలుసుకోవాలని ఆశపడుతున్నావు చూసావా, అదే నీకు నిజమైన ఆశీర్వాదము. అంతేకాని డబ్బు వెనకాల పరిగెత్తిన, ఆ బంగారం వెనకాల పరిగెత్తిన అది నీకు నిజమైన ఆశీర్వాదము కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే యేసయ్యను వెతుకుతావో అప్పుడు నీకు పరలోకంలో నీకు దగ్గరగా అవుతావు. యేసయ్యను అన్వేషిస్తావో పరలోకంలో నీకు స్థానము పెరుగుతుంటా ఉంటది, పరలోకానికి దగ్గర అవుతుంటా అంటాం. అందుకే గుర్తు పెట్టుకోండి, ఇప్పటి నుంచి భూలోకంలో అయినా పరలోకంలో అయినా నిజమైన ఆశీర్వాదం ఏంటంటే, ఇగో మీరు వాక్యం వింటున్నారు చూసారా, ఇది నిజమైన ఆశీర్వాదము. ప్రతిరోజు మీరు అందరూ క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువుకుంటున్నారు చూసారా, అదే నిజమైన ఆశీర్వాదము. ప్రతిరోజు మీరు ప్రార్థనలు చేసుకుంటున్నారు, ఇలాంటి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు చూసారా, ఇదే నిజమైన ఆశీర్వాదము. ప్రతిరోజు మీరు ఒక బంగారాన్ని వెతికినట్టు, వెండిని వెతికినట్టు దేవుణ్ణి వెతుకుతున్నారు, దేవుళ్ళలో ఏకమవుతున్నారు, దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు, ఇదే మీకు నిజమైన ఆశీర్వాదము. ఇంతకు మించి ఏ ఆశీర్వాదము డామినేట్ చేయొద్దు కూడా, ఏ ఆశీర్వాదం కూడా సరితూగదు. అర్థమవుతుందా? ఇంతకు మించి ఇక ఏ ఆశీర్వాదం కూడా సరితూగదు. అందుకే మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అప్పుడు మీకు ఇవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. సో దేవుడు ఈరోజు మీ అందరికి ఒక మర్మాన్ని బయలుపరిచాడు, ఏది నిజమైన ఆశీర్వాదము. సో మనందరము దేవుణ్ణి తెలుసుకున్నాము, యేసయ్య అంటే ఏమిటో తెలిసాము, ఆయన రక్తాన్ని త్రాగాము, ఆయన రక్తంతో కడగబడ్డాము, ఆయన ప్రార్థనలు చేసుకుంటున్నాము. కొన్ని కోట్ల మంది ఈ భూలోకంలో ఇంకా యేసయ్య అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, తెలిసినా కూడా అంగీకరించని వారు ఉన్నారు, ఆయన రక్తాన్ని అంగీకరించని వాళ్ళు, ఆయనను అంగీకరించని వాళ్ళు చాలా 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 మంది ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళందరితో కంపేర్ చేస్తే చాలా ధన్యులము. ఈ లోక సంబంధమైన ఆశలు, ఈ లోక సంబంధమైన విచారణలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల వల్ల
లేకపోవడం వల్ల నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నశించిపోవద్దు. కాబట్టి నీకు యేసయ్య ఉన్నాడు చాలు. ఇంతకు మించిన ధన్యత, ఇంతకు మించిన గొప్ప ఆశీర్వాదము ఏది లేదు. ఎందుకంటే ఇక నీ లైఫ్ నీ చేతిలో లేదు. గుర్తుపెట్టుకోండి, మనందరి లైఫ్లు మన చేతిలో లేదు. మనందరి జీవితాలు ఆయన చేతిలో ఉన్నాయి. మనందరి తలంపులు, మనందరి ఉద్దేశాలు అన్ని కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయనే నడిపిస్తాడు, ఆయన్నే ముందట నడుస్తాడు, ఆయనే మనల్ని ఎత్తుకుంటాడు, ఆయనే మనల్ని చెక్కుకుంటాడు, ఆయనే మనల్ని ఓదారుస్తాడు, ఆయనే మనల్ని బలపరుస్తాడు. సో ఆయనకు నువ్వు కంప్లీట్ గా సబ్మిట్ కా, 100% సబ్మిట్ కా. ఆయనకు వదిలేసే కంప్లీట్ గా. నీ మైండ్ లో, నీ హార్ట్ లో, నీ సోల్ లో ఉన్న స్ట్రెస్ ని తీసేసి దేవుడిని బ్లైండ్ గా నమ్మేసి ఆయనకు ఫెయిత్ మీద ఉండండి, ఆయన మీద విశ్వాసం మీద ఉండండి. ఆయన నీ కన్న తండ్రి. గుర్తుపెట్టుకోండి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర లేదు. చూసారా అండి, ఈ మాట మాట్లాడడానికి చాలా ఫేత్ కావాలి. నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఎంతమంది అనగలుగుతామండి? మన అందరం కూడా అనలేము. ఇంకా ఫేత్లోకి ఎలగాలి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. అవును, ఇప్పుడు మనం మరణించి పరలోకానికి వెళ్ళాం, అక్కడ ఎవరుంటారు? ఈ దేవుడే ఉంటాడు. మన భూలోకంలో కూడా మనకు దేవుడెవరు? ఒకరే దేవుడు. అలా ప్రార్థించాలి. అయ్యా, ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారు, భూలోకంలో కూడా నీవు కాక నాకు దేవుడెవరున్నారయ్యా? మీకెవరన్నా దేవుడు ఉన్నాడండి భూలోకంలో యేసయ్య కాకుండా? నాకైతే ఎవరు లేరు. సో నాకైతే 1 and 1 ఓన్లీ గాడ్ ఉన్నాడు, యేసయ్య. మనందరికీ కూడా ఒకటే ఒక్క దేవుడు, యేసయ్య. మరి ఆయనకు చెప్పుకోకపోతే మనము ఎవరికి చెప్పుకుంటాము? ఇప్పుడు ఆయన తీర్చాలి కదా ఏదైనా కూడా. మనం దగ్గర కావాల్సింది కూడా ఆయనకే కదా. మనకు మల్టిపుల్ ఆప్షన్స్ లేవండి, ఒకటే ఆప్షన్. ఈ దేవుడు అనే ఒకటే ఆప్షన్. మనము ఈయనకు మాత్రమే దగ్గర కావాలి. సో అందుకే మనం ప్రార్థించాలి. ఆకాశంలో నీవు కాక నాకెవరున్నారు ప్రభువా? భూలోకంలో నీవు కాక నాకు దేవుడు ఎవరున్నారు? అవును కదండి, నువ్వు ఒక్కడివే దేవుడవు. నీవే నా రక్షణ, నీవే నా సమృద్ధి, నువ్వే నన్ను ఆశీర్వదించాలన్నా. నాకు బాధ వస్తే చెప్పుకునేది నీకే, నీకు కాక ఇంకెవరికి చెప్పుకోవాలి? నాకు అవసరం వస్తే నీకు కాక ఇంకెవరు చెప్పుకోవాలి? నువ్వే దేవుడవు కదా. నన్ను తప్పించి ఇంకెవరిని పూజించొద్దన్నావు, నన్ను తప్పించి ఇంకెవరిని నువ్వు అడగద్దన్నావు. కాబట్టి నిన్నే అడుగుతున్నాను ప్రభువా అని ఇలా ప్రార్థించండి. దేవుణ్ణి ప్రెజరైజ్ చేయండి. సో నీవు నాకుండగా లోకం లేనిది ఏది అక్కరకు లేదు. చూసారండి, నీకు యేసయ్య ఉన్నాడు. దానిని మించిగా నీకు ఏ ఆశీర్వాదం కూడా నిన్ను డామినేట్ చేయొద్దు, మోజు పెంచొద్దు. యేసయ్య ఉన్నాడన్న సంతోషము నీలో ఉండాలి. యేసయ్య ఉన్నాడన్న ఆ యొక్క ఏంటిది సంతోషము, ఆనందము నీలో ఉండాలి. కానీ అది లేదు ఇది లేదన్న బాధ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే నీవు నాకు ఉండగా లోకంలోనిది ఏది నాకు అక్కరలాదు. చూసారా, ఏది అక్కరలాదు, ఏది ఆయన ముందు సరితూగదు. అందుకే నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ఆయనను కోరుకో ఫస్ట్, ఆయనను వేడుకో ఫస్ట్, ఆయనకు దగ్గరగా ఫస్ట్, ఆయనలో ఏకం కావాలని కోరుకో మొట్టమొదటగా. సో మిగిలిన ఏది కూడా అక్కర రాదండి. ఆయన కాలు గోటికి కూడా సరిపోదు. నీకు 100 కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆయన కాలి గోటికి కూడా సరిపోదు. అర్థమవుతుందా అండి? సో అందుకే ఆయనే మనకు ఉండాలని కోరుకోవాలి. ఉంటాడు ఆయనే, కానీ నువ్వు కోరుకోవట్లేదే. మనందరం కూడా ఇంకా ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. ఈ నెలంతా కూడా, ఈ 2 నెలలు కూడా మీరు ఎక్కువగా ప్రార్థించాల్సింది. నేను చెప్పాలంటే ఇక దేని గురించి అడగద్దు, దీని గురించి అడగాలి. నువ్వు నాకు కావాలి ప్రభువా, నేను నీలో ఏకం కావాలి, నీవు నాలో ఏకం కావాలి, మన ఇద్దరము కూడా కలిసి జీవించాలి. అయ్యా, నాకు నీతో లోతైన సావాసం కావాలి, లోతైన సంబంధం కావాలి. ఈ మిగిలిన 2 నెలలు కూడా నీ వాక్యానుసారంగా నడవాలి, ఇంకా నిన్ను కనుగొనాలి, ఇంకా నిన్ను తెలుసుకోవాలి అన్న ఉద్దేశంలో మనం ఉండాలి. ఈ ప్రార్థన నీకు సకల ఆశీర్వాదాలను తీసుకొచ్చిస్తుంది. దేవుడికి తెలుసు, అన్నాడు కదా, నీకేమి కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావో 1 year నుంచి 2 years నుంచి దేవుడికి తెలుసు అండి, దేవుడికి తెలుసు. సో నువ్వు ఇప్పటి నుంచి ఈ 2 నెలలు మాత్రం ఎవరు కూడా వృధా చేయకుండా, నాకు నువ్వు కావాలి. సో నేను నిన్ను కోరుకుంటున్నాను ప్రభువా, నువ్వు నాకు ప్రత్యక్షము కా, నిన్ను కోరుకుంటున్నాను, నాకు నువ్వు బయలుపరచుకో, నువ్వు నాలో ఏకముక అని ప్రార్థించండి. ఇది ఆశీర్వాదకరమైన ప్రార్థన. అందుకే దావీదు రాశాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా. చూసారా, ఆయన రాజు అయినాడు,
సో నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నాకు ఈ రాజు వద్దు, ఈ రాజ్యం వద్దు, నాకు ఈ యొక్క బంగారం వద్దు, ఈ వెండి వద్దు, ఏది అక్కడికి రాదు ప్రభువా నువ్వు నాకుండగా. సో చూసారా, ఇప్పుడు ఎవరిని కోరుకోవాలో ఇప్పుడు అర్థమైంది కదా. ఏది అక్కరికి రాదు. సో నువ్వు ఆయనను కోరుకో, రాజుని కోరుకో, ఆ మంత్రిని కోరుకో, ఆ ప్రభువుని కోరుకో, ఆ దేవుణ్ణి కోరుకో, ఆయన హృదయాన్ని కోరుకో, ఆయన హృదయంలో నీ హృదయంలో ఆయన స్థానాన్ని కోరుకో. సో అప్పుడు నీకు ఆటోమేటిక్ గా నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా వస్తుంటా ఉంటాయి. సో నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమును ఆశ్రయదుర్గమును స్వాస్థమునై ఉన్నాడు. చూసారా, కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 26వ వచనంలో నా హృదయము నా శరీరము క్షీణించిపోయినాను. సో ఎవరున్నా ఎవరు లేకపోయినా, నీ ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా, దేవుడు నిత్యము, చూసారా, దేవుడు నిత్యము నా హృదయమునకు అంటే మన హృదయాలకు ఆశ్రయ దుర్గమును స్వాస్థమునై ఉన్నాడు. సో గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. నేను చెప్పాను దేవుడు సమస్తము మనకు అని. ఈజ్ అవర్ గాడ్, ఈజ్ అవర్ లార్డ్, ఈజ్ అవర్ ఫాదర్, ఈజ్ అవర్ మదర్, ఈజ్ అవర్ బ్రదర్, ఈజ్ అవర్ ఫ్రెండ్, ఈజ్ అవర్ వెల్విషర్, ఈజ్ అవర్ డాక్టర్, ఈజ్ అవర్ ప్రొటెక్టర్, ఈజ్ అవర్ రిడీమర్, ఈజ్ అవర్ వెల్విషర్, ఈజ్ అవర్ షెపర్డ్. ఆయనే మన కాపరి, ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు, ఆయనే మన తల్లి, తండ్రి, సహోదరుడు, స్నేహితుడు. ఇలా అనుకో నువ్వు దేవుణ్ణి. అన్ని రకాల రిలేషన్స్ నువ్వు యేసయ్యలో చూసుకో. నీ కష్టం వచ్చిందా, ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడు లేకపోవచ్చు, నీ ఫ్రెండే దేవుడు అనుకో. అనుకోవడం ఏంటి, ఆయనే మన ఫ్రెండ్. సో ఆయనకు చెప్పుకో నీ కష్టాన్ని, తీరిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో తీరిపోతుంది. నేను ఎప్పుడు కూడా నా బాధను నా కష్టాన్ని ఏ మనిషికి చెప్పుకోనండి. ఈవెన్ నా తల్లికి చెప్పుకోను, నా తండ్రికి, నా సహోదరులకు, భార్య పిల్లలకి, ఎవరికి చెప్పుకోను. నాకు ఏదైనా కష్టం ఉందా, ఏదైనా బాధ ఉందా, ఆయనకే చెప్పుకుంటాను. ఎందుకంటే ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఆయన మాత్రమే తీర్చగలుగుతాడు, ఆయన మాత్రమే నాకు రైట్ సలహా ఇవ్వగలుగుతాడు, ఆయన మాత్రమే నాకు ఏంటిది ఆశ్రయదుర్గము స్వాస్థమునై ఉన్నాడు. సో అలా నువ్వు కనెక్ట్ కావాలి దేవుడికి. ఎప్పుడైతే కంప్లీట్ గా సబ్మిట్ అవుతావో, సరెండర్ అవుతావో, కనెక్ట్ అవుతావో, అప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షతను నువ్వు చూస్తావు, దేవుడి యొక్క ప్రజెన్స్ ని నువ్వు ఫీల్ అవుతావు, దేవుడి యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలుస్తుంది. అందుకే నా హృదయం క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయదుర్గమును స్వాస్థమునై ఉన్నాడు. అందుకే కమ్ క్లోజర్ టు గాడ్, టర్న్ యువర్ హార్ట్ టువర్డ్స్ టు ది గాడ్. దేవుడి వైపుకి మీ హృదయాలను, మీ మనస్సులను, మీ ఆలోచనలను తిప్పండి. నిన్ను విసర్జించిన వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించే వారిని నీవు సంహరించెదవు. చూసారా అండి, దేవుణ్ణి విసర్జించాము, దేవుడికి దూరం అయ్యామా, అది మనకే నష్టం అండి. నువ్వు దేవుణ్ణి కోరుకున్నావా, నీకే ఆశీర్వాదం. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావా, నీకే మంచి జరుగుతుంది. నువ్వు దేవుళ్ళలో కలుస్తున్నావా, నీకే మంచి జరుగుతుంది. దేవుడితో సావాసం చేస్తున్నావు, దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, దేవుడితో రిలేషన్ పెంచుకుంటున్నావు, దేవుడితో సత్సంబంధాన్ని పెంచుకుంటున్నావు, అది నీకే ఆశీర్వాదము. ఒక రిలేటివ్స్ తో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఒక ఫ్రెండ్స్ తోటి ఎలా మాట్లాడుతున్నావు, ఒక మదర్ తో, ఒక ఫాదర్ తో ఎలా మాట్లాడుతున్నావు, ఒక బ్రదర్ తో ఎలా మాట్లాడుతున్నావు, అలాగే నీ దేవుడితో అలా మాట్లాడుకో. ఆయనతో సంబంధాన్ని పెంచుకో, అన్ని రకాలుగా సంబంధాన్ని పెంచుకో. నీకు రోగం ఉంది, నీకు మెడ నొప్పి ఉంది, నరాల నొప్పులు ఉన్నాయి, నడనొప్పి, అయ్యా నీవే నా వైద్యుడవు, నన్ను వచ్చి ముట్టి నన్ను వైద్యపరచు నాయన, నన్ను స్వస్థతపరచు నాయన. ఒక వైద్యులాగా అనుకో. అయ్యా నీకు బాధగా ఉంది, నిన్ను ఓదార్చడానికి తల్లి లేదు, అయ్యా నీవే నా తల్లివి, నన్ను ఓదార్చు నాయన. నీకు అవసరం ఉంది, నీ అవసరాన్ని తీర్చడానికి తండ్రి లేడు, అయ్యా నీవే నా తండ్రివయ్యా, నా అవసరాన్ని తీర్చు ప్రభువా. నీకు సహాయం చేయడానికి స్నేహితుడు లేడు, అయ్యా నీవే నా స్నేహితుడవయ్యా, నాకు సహాయం చేయ నాయన. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్, వాట్ ఎ బ్యూటిఫుల్ గాడ్ వి ఆర్ సర్వింగ్. సో ఈజ్ దేర్, నీకు ఒక ఫ్రెండ్ అవసరం కావాలా, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నీకు ఒక బంధువు సహాయం కావాలా, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నీకు ఒక బలగము కావాలా, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. నీ తండ్రి కావాలా, తల్లి కావాలా, ఆ స్థానంలో ఉండి నీకు అన్ని గుణాలు, ఈ లోకంలో ఉన్న సమస్త గుణాలు ఆయన నుంచి వచ్చినాయి, ఆయన వల్ల వచ్చాయి, ఆయన ద్వారానే వచ్చాయి. ఆ గుణాలన్నీ కూడా ఆయన లోపలే ఉన్నది. నువ్వు ఆయనను అలాగా ట్రీట్ చేయి. ఒక ఫ్రెండ్ లాగా అనుకో, ఒక మదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక బ్రదర్ లాగా అనుకో. ఆయనను సమస్తమిగా నీకు ఆయన కంప్లీట్ గా నీకు నిలబడ్డాడని అనుకో. ఆయనను విసర్జించిన వారు నశించెదరు. సో ఆయనకు దూరంగా ఉండి మనం బ్రతికేది ఏమీ లేదండి. ఆయనను కావాలని కోరుకోండి. నేను దేవుని నమ్ముకున్న కొత్తలో నేను తెలుసుకున్నదల్లా ఇది ఒక్క సత్యాన్ని నిజంగా తెలుసుకున్నాను. మనం ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత ఇక మన ప్రణాళికలు ఏది పనిచేయదని అర్థమైపోయింది. నా విషయంలో అయితే అదే జరిగింది.
సో నా ప్రణాళికలు, నా ఉద్దేశాలు మొత్తం ఇక ఆయనదే టేక్ ఓవర్. ఆయన ఏ రూట్ లో నడిస్తే ఆ రూట్ లో నడవాల్సిందే, అంతే. ఆయననే టేక్ ఓవర్ చేస్తాడు, ఆయననే ఇక ముందుండి నడిపిస్తాడు. సో ఆయన ఏమన్నా అన్యాయస్తుడా? ఆ గుణము లేదే. ఆయన ఏమైనా మోసం చేసేవాడా? ఆ గుణము లేదే. ఆయన ఏమైనా వదిలేసేవాడా? ఆ గుణము లేదే ఆయన లోపల. అలాంటి గుణాలు మనుషులో ఉన్నాయి, ఆయన లోపల లేని గుణాలు అవన్నీ కూడా. అందుకే బ్లైండ్ ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ గాడ్. అలా మనుషులను మాత్రం బ్లైండ్ గా నమ్మద్దు, దేవుని మాత్రం బ్లైండ్ గా నమ్మాలి, గుడ్డిగా నమ్మాలి. సో సో దేవుని విడిచిన వాళ్ళట వ్యభిచారం అంటే పాపాన్ని చేసి వాళ్ళు సంహరించిపోతారు. నువ్వు దేవుడికి దూరం అయితే పాపం నీకు దగ్గర అవుతుంది. దేవుడికి దూరం అయితే నువ్వు పాపానికి చోటు ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతుంటా అంటావో పాపానికి చోటు ఇవ్వలేము. అందుకే దేవుడికి దగ్గరగా కావడము నిజమైన ఆశీర్వాదము. అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. నాకైతే దేవుని పొందు ధన్యకరము. చూసారా అండి, మనకైతే దేవుని పొందు ధన్యకరము. దేవుని పొందడమే ధన్యకరము. దేవుడు కలిగి ఉండడమే ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. నువ్వు ఆయన శరణు జొచ్చు, ఆయనకు వదిలేసాయి, ఆయన పాదాల మీద పడు, ఆయన నీ జీవితాన్ని ఆయన పాదాల మీద పెట్టేసాయి. ఆయన మనకున్నాడు, అదే మనకు ధన్యకరము. నీ సర్వ కార్యములు నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. చూసారండి ఎంత ఎంత గొప్ప వచనాలు ఉన్నాయో. మనకైతే దేవుడే ధన్యకరము. ఇక ఆయన ఉన్నాడు, నీకు అంతకు మించిగా ఏ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా అన్ని వృధానే ఆయన కింద. అందుకే నేను చెప్పాను కదా, ఒక రాజుని కావాలని కోరుకో, దేవుణ్ణి కావాలని కోరుకో, ఆశీర్వాదాలని కాదు. సో అదే నీకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. సో ఆయన మైటీ గాడ్ అండి. సకల ఆశీర్వాదాలు, సకల ఐశ్వర్యాలు, సకల సిరి సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. సో నువ్వు ఆయనను కోరుకుంటే అవన్నీ నీకు వస్తాయి. అలాని ఇవి రావాలని ఆయనను కోరుకోకు. మళ్ళీ చెప్తున్నా. సో మన పిల్లలు మనం ఐఫోన్ కొనిస్తామని, మనం మ్యాక్ బుక్ కొనిస్తామని వాళ్ళు మనల్ని కోరుకుంటే అది కరెక్ట్ కాదు. నువ్వు ఆయనతో రిలేషన్ చేసుకో, నువ్వు ఆయనతో రిలేషన్ లో ఉండు, నువ్వు ఆయనతో సత్సంబంధాన్ని పెంచుకో, నువ్వు ఆయనతో నేకముక, నువ్వు ఆయనతో నువ్వు సహవాసం చేయి. నీకు ఏది ఇవ్వాలో అది ఇస్తుంటా అంటాడు, ఏది ఉండాలో అది ఇస్తుంటా అంటాడు, ఆటోమేటిక్ గా ఇస్తుంటా అంటాడు, ఆటోమేటిక్ గా వస్తుంటా అంటాయి. కాబట్టి నాకైతే చూసారా, మనందరికీ ఇదే దేవుని పొందు ధన్యకరము, దేవుణ్ణి పొంది ఉండడమే ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు, అంటే దేవుడు మన జీవితంలో చేసిన సర్వ కార్యములు తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. సో నువ్వు ఆయన దగ్గరికి వచ్చేసాయి. నువ్వు ఆయన శరణు జొచ్చడం అంటే ఇక దేవా నీవే నా ఆధారము, నేను బలహీనుడను నాయన, నాకు బలాన్ని దయచేయి, నేను శక్తిహీనుడను నాయన, నాకు శక్తిని దయచేయి, నేను అయ్యా ప్రభువా నాకు నువ్వు తప్పించి వేరే దేవుడు లేడయ్యా. సో అలా శరణు జొచ్చాయి. అలా ఉంటేనే కానీ నీకు దేవుడు ఎట్లా అంటే ఇక నువ్వు కంప్లీట్ గా దేవుడి మీద డిపెండ్ కావాలి. నీ శక్తి మీద నువ్వు డిపెండ్ కాకు, అది చాలా డేంజర్. నీ బలము మీద, నీ స్కిల్ మీద, నీ టాలెంట్ మీద, నీ ఎడ్యుకేషన్ మీద, నీ ఎక్స్పీరియన్స్ మీద, నీ ఐక్యూ లెవెల్ మీద, నీ డాక్యుమెంట్స్ మీద నువ్వు ఎప్పుడు డిపెండ్ కావద్దు. అది చాలా ప్రమాదము. నువ్వు ఎప్పుడైనా కూడా అన్ని క్వాలిఫికేషన్ ఉన్నా కూడా నీ మొట్టమొదటి క్వాలిఫికేషన్ యేసయ్యనే, ఆయన మీదనే డిపెండ్ కా. అందుకే నువ్వైనా ఉద్యోగం కావాలన్నా కూడా అయ్యా ప్రభా నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను బాగా చదువుకున్నాను, నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు వద్దు, ఈ డైలాగులు వద్దు అయ్యా. నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై క్వాలిఫికేషన్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ మై స్కిల్, మై టాలెంట్, మై విజ్డమ్, మై ఐక్యూ లెవెల్, మై లార్డ్. It should be happen for the sake of your will only, for the sake of your grace only, for the sake of your grace, for the sake of your mercy only it should be happen అని ప్రార్థించుకోవాలి. నీ కృపను బట్టే నాకు రావాలి, నీ కనికరాన్ని బట్టే నాకు రావాలి. ఎందుకంటే ఏది కూడా ఆ కృపను డామినేట్ చేయదు, ఏది కూడా ఆయన కృపను డామినేట్ చేయదు. ఆయన కృప మీద ఆధారపడండి, ఆయన మెర్సీ మీద, ఆయన గ్రేస్ మీద ఆధారపడండి. నీదైనా ఆశీర్వాదం వచ్చినా కూడా బై గాడ్ గ్రేసే అనాలి. కానీ నేను కష్టపడ్డాను, నేను బాగా రాత్రి పగలు కష్టపడ్డాను, అందుకే నాకు ఇది వచ్చింది, నేను ప్రార్థనలు చేశాను అందుకే ఇది వచ్చింది. నువ్వు ఎంత ప్రార్థించినా ఆయన కృప లేకపోతే ఏది జరగదు. నేనెంత ప్రార్థించినా ఆయన కృప లేకపోతే ఏది జరగదు. ఆయన కృప మీద ఆధారపడదాము. సో నీకు అన్ని రకాలుగా క్వాలిఫికేషన్ ఉన్నా కూడా
బట్ దేవుడి మీదనే మనం ఎప్పుడు కూడా ఆధారపడాలి. ఆయన కృప కోసం కనిపెట్టుకొని ఉండాలి. చూసారా అండి, మనిషి దేవుడికి తెలియకుండా మనం ఎన్ని రకాలుగా తప్పులు చేస్తున్నామో, నీ మీద నువ్వు ఆధారపడడం కూడా దేవుడికి విరోధంగా తప్పు చేసినట్టే. మనందరం కూడా దేవుడి మీద ఆధారపడాలి. నీ స్కిల్ మీద, నీ టాలెంట్ మీద కాదు, నీ యొక్క నాలెడ్జ్ మీద, నీ విజ్డమ్ మీద కాదు. అది ఎప్పటికైనా దెబ్బ కొట్టేస్తుంది. సో నువ్వు దేవుడి మీద ఆధారపడ్డ ప్రతిసారి ఎప్పుడు కూడా దెబ్బ కొట్టేది. అందుకే నిన్ను నువ్వు నల్లిఫై చేసుకో, నీ లోపల ఆ గర్వాన్ని తీసేసుకో. నువ్వు రోజు 10 గంటలు కష్టపడుతున్నావు, కానీ దేవుడి యొక్క కృప లేకపోతే నువ్వు ఆ ఎగ్జామ్లో పాస్ కాలేవు. నువ్వు దేవుడు కష్టపడాలి, అలాని కష్టపడకుండా ఉండలేవు. ఇటు కష్టపడాలి, అటు దేవుడి యొక్క కృప కోసం కనిపెట్టాలి, రెండూ చేయాలి. సో మనం కష్టపడాలి, దేవుడి మీద ఆధారపడాలి, కష్టపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు అయ్యా నాకు పెద్ద మినిస్ట్రీ అంటే వస్తుందా? నేను కష్టపడితేనే దేవుడు నా పనిని బట్టి మినిస్ట్రీ ఇస్తాడా? ఏదైనా అంతే, నువ్వు కష్టపడాలి, రాత్రింబవళ్ళు కష్టపడాలి, దేవుడి కృప కోసం కనిపెడుతూ ఉండాలి. నువ్వు కష్టపడకుండా దేవా నాకు ఇవ్వు అంటే ఇవ్వలేడు. కష్టపడాలి, కష్టపడి పనిచేయాలి. ఏ సంఘము కూడా కష్టపడకుండా ఇప్పటి వరకు ఏ సంఘం కూడా కష్టపడలేదు. దైవజనులు రాత్రి పగలు కష్టపడితేనే వాళ్ళకు ఆ పనులు జరుగుతున్నాయి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనము. చూసారా, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. సో ఇక్కడ నీ దేవుడి యొక్క గొప్పతనాన్ని చూపిస్తున్నాడు. ఆయన శక్తిమంతుడు అంటే అల్టిమేట్ పవర్ ఉంది దేవుడి దగ్గర, సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. సో దెర్ ఈస్ నో పవర్ డామినేట్స్ దెన్ గాడ్స్ పవర్. దేవుడి యొక్క పవర్ ని ఏ పవర్ కూడా డామినేట్ చేయదు. గుర్తు పెట్టుకోండి, ఏ దేవదూతలు దేవుడి యొక్క పవర్ ని డామినేట్ చేయలేదు. ఏ మానవ శక్తి దేవుడి యొక్క పవర్ ని డామినేట్ చేయలేదు. ఏ అపవాది, ఈవెన్ లూసిఫర్ కూడా దేవుడి యొక్క శక్తిని డామినేట్ చేయలేదు. ఆయన అత్యధికమైన శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడు నీ మధ్య ఉన్నాడు. సో నువ్వెవరిని కోరుకుంటున్నావు? ఆయనను కోరుకో. ఆయన మిమ్మల్ని రక్షించును. చూసారా, ఆయనే మనల్ని రక్షిస్తాడు. అందుకన్నా నువ్వు దగ్గరగా నువ్వెందుకు దగ్గర కావాలి? ఆయన శక్తిమంతుడు, నువ్వు దగ్గరక. ఆయన రక్షిస్తాడు, నువ్వు దగ్గరక. ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. చూసారా, మనం అంటే ఆయనకు చాలా ఇష్టము, మనం అంటే ఆయన ప్రేమ. సో ఆయన ఒకటే అంటాడు, వీళ్ళు ఎప్పుడు చూడు నాకు భార్య కావాలి, భర్త కావాలి, పెళ్లి కావాలి, ఉద్యోగం కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, అది కావాలి, ఇది కావాలనే ప్రార్థిస్తారే కానీ ఏ ఒక్కరైనా నేను కావాలని ప్రార్థించారా? అర్థమవుతుందా? ఏ ఒక్కరైనా నేను కావాలని ప్రార్థించారా? పెళ్లి కావాలని ప్రార్థించావు, భర్తనిచ్చాను, భార్యనిచ్చాను. మళ్ళీ తర్వాత ఈ ఇలాంటి భర్త ఎందుకు ఇచ్చావు, ఇలాంటి భార్యను ఎందుకు ఇచ్చావు అని మళ్ళీ ప్రార్థన. భర్తను మార్చు ప్రభు అని ప్రార్థన, భార్యను మార్చు ప్రభు అని ప్రార్థన. పిల్లలు కావాలని ప్రార్థించావు, పిల్లలు పుట్టాక మళ్ళీ వీడు చదువుకోవాలని ప్రార్థించాలి, వాడు గొప్పవాడు కావాలని ప్రార్థించాలి, వాడు రక్షణలోకి ప్రార్థించాలి. సరే, మళ్ళా ఆ ప్రార్థన. మాకు ఉద్యోగం కావాలని ప్రార్థన, ఉద్యోగం ఇచ్చాను. మళ్ళీ ప్రమోషన్ కావాలని ప్రార్థన. ఎంతసేపు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అది కావాలి, ఇది కావాలని ప్రార్థించారా వీళ్ళు? ఏ ఒక్క రోజైనా నేను కావాలని ప్రార్థించారా? ఏ ఒక్కరు కూడా ప్రార్థించలేదు. ఎంతసేపు నా దగ్గరున్న ఆశీర్వాదాల గురించే ప్రార్థిస్తున్నారే కానీ ఎప్పుడు కూడా నా దగ్గరున్న ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నారు కానీ నన్ను ప్రేమించట్లేదే. నా దగ్గరున్న ఆశీర్వాదాలు, సిరి సంపదల గురించి ప్రార్థిస్తున్నారే కానీ నేను కావాలని ప్రార్థించట్లేదే అని దేవుడు అనుకుంటున్నాడు. ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. చూసారా అండి, ఆయన మనందరి పట్ల సంతోషాన్ని కలుగుతున్నాడు. మనకేమో ఆ జాబు రాలేదని బాధ, ఆ ఉద్యోగం లేదని బాధ, లేకపోతే ఆయన మనకు తగిన సమయంలో మనకు జవాబు ఇవ్వట్లేదని బాధ, ఉత్తరం ఇవ్వట్లేదని బాధ. కరెక్ట్ కాదు. ఆయన మన పట్ల సంతోషపడుతున్నాడు. ఎందుకు? మనము ఆయనను తెలుసుకున్నామని సంతోషపడుతున్నాడు, మనము ఆయనను అంగీకరించామని సంతోషపడుతున్నాము, మనము ఆయనను ఆరాధిస్తున్నాడని స్తుతిస్తున్నామని సంతోషపడుతున్నాడు, మనము ఆయనను ప్రేమిస్తున్నామని, ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నామని, వాక్యాన్ని చదువుకుంటున్నామని ఆయన సంతోషపడితే, మనకు ఆయన ఉన్నాడన్న సంతోషము కంటే ఈ ఆశీర్వాదాలు లేవన్న బాధ ఎక్కువగా ఉంది మనందరికీ కూడా. సో అందుకే ఏదైనా వాక్యం చెప్పేటప్పుడు నన్ను కూడా కలుపుకుంటాను. సో అందుకే నన్ను కూడా కలుపుకొనే చెప్తున్నాను. సో ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. చూసారా అండి, ఎంత గొప్ప వచనము.
సో నువ్వు ఉన్నావని, నువ్వు ఆయనని అంగీకరించావని ఆయన నీ పట్ల సంతోషిస్తున్నాడు. నువ్వు బాప్తిజం తీసుకున్నావని సంతోషిస్తున్నాడు. నువ్వు ఆయన చిత్తాను ప్రకారంగా నడుస్తున్నావని సంతోషించాడు. నువ్వు ఆయనకున్నావని సంతోషిస్తున్నాడు. నువ్వు ఆయనకున్నావు, నువ్వు ఆయనని తెలుసుకున్నావు, నువ్వు ఆయనను ప్రేమను గుర్తించావు అని ఆయన సంతోషిస్తున్నాడు. మరి నువ్వు సంతోషిస్తున్నావా లేదా? యేసయ్య నీ జీవితంలో ఉన్నాడని నువ్వు సంతోషిస్తున్నావా లేదా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని, ఆయన నీ కోసము ప్రాణం పెట్టాడని, ఆయన మన కోసము మరణించాడని, ఆయన మన కోసము శిలువలో రక్తాన్ని కార్చి మళ్ళీ తిరిగి సజీవుడవై లేచాడని నువ్వు ఎప్పుడైనా సంతోషపడ్డావా? ఆ చిన్న ఏదో కారు లేదని, ఒక ఐరన్ ముక్క రాలేదని, లేకపోతే ఆ చిన్న ఏదో బంగారం ముక్క, 1 గ్రామ్ బంగారం లేదని నువ్వు దేవుడి మీద అలుగుతే ఎలా? ఆ అనుకున్న జాబ్ రాలేదని, అనుకున్న వీసా రాలేదని, అనుకున్న ఆశీర్వాదం రాలేదని నువ్వు ఆయన పట్ల నువ్వు డిసప్పాయింట్ అయితే ఎట్లా? నువ్వు ఆయన పట్ల నువ్వు అసంతృప్తి తెలియజేస్తే ఎట్లా? ఆయనేమో నువ్వు నాకున్నావని ఆయన సంతోషిస్తున్నాడు. ఇక నాకు ఏది అవసరం లేదు, నా బిడ్డ నమ్ముకుంటుంది చాలు అని ఆయన సంతోషిస్తే, మనమేమో ఆయన ఉన్నాడని కాకుండా మిగిలిన లేవని మనం బాధపడుతున్నాము. అందుకే ఈ బాధలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన విచారణ, లోక సంబంధమైన బాధలు ఎప్పుడు పోతాయంటే, ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరికి వస్తావో అప్పుడు ఈ లోక సంబంధమైన బాధలు, విచారణలు అన్ని కూడా దూరం అవుతుంటా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఈ దేవుణ్ణి తెలుసుకున్నావని బాధపడకు. ఈ దేవుడు తెలుసుకున్నప్పుడు నీకు ఏది రాకపోయినా అది ఆశీర్వాదమే, ఏది వచ్చినా నీకు ఆశీర్వాదమే. నీకు సక్సెస్ వచ్చినా అది నీకే మంచిది, ఫెయిల్యూర్ వచ్చినా నీకే మంచిది. నీకు ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీకు ఒకటి వస్తువు నీ దగ్గర ఉంది అంటే అది నీ మంచికే, ఒక వస్తువు నీ దగ్గర లేదు అంటే నీ మంచికే. ఏది చేసినా నీ మంచికే చేస్తాడండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడికి అన్నీ తెలుసు, మన జీవితం మొత్తం తెలుసు. ఇంక 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో కూడా దేవుడికి తెలుసు. నీకు ఏది ఇయ్యాలో తెలుసు, ఏది ఇవ్వద్దో తెలుసు, ఎవరు ఉంచాలో తెలుసు, ఎవరిని ఉంచొద్దో తెలుసు. దేవుడికి అన్ని నీకంటే నీ గురించి నువ్వు ఎంతగా మంచిగా ఆలోచిస్తావో, నీ గురించి మన దేవుడు మన గురించి అంతకు 100 రెట్ల మంచి ఆలోచిస్తాడు. అదొకటి మాత్రం మీరు నమ్మండి. అందుకే నువ్వు ఒకసారి క్రీస్తులో ఎదిగిన తర్వాత నువ్వు అసంతృప్తిగా ఉండొద్దు, తృప్తిగా ఉండాలి. ఎందుకంటే మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే పోరాటాలు, మనకొచ్చే పరీక్షలు అన్నీ కూడా దేవుల్లో ఎదగడానికి, దేవుణ్ణి తెలుసుకోవడానికి, మనల్ని ప్యూరిఫై చేయడానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. ఇప్పుడు మీకు అర్థం కాదు, రేపు పరలోక రాజ్యంలో నేను నివసిస్తున్నప్పుడు నీకు ఇవన్నీ గుర్తొస్తాయి, ఇవన్నీ కూడా నువ్వు గుర్తు ఉంటాయి. సో అప్పుడు నీకు ఆ వెలుగును చూసి నువ్వు ఎంత సంతోషిస్తావో నీకు తెలియదు. ఇప్పుడు పాతాళంలో నుండి పరలోకంలో ఉన్న వాళ్ళను చూస్తారు. ఆ నరకంలో పడ్డ వాళ్ళు, అయ్యో మేము ఇన్ని రకాలుగా కష్టాలు పడి, ఇన్ని రకాలుగా సుఖభోగ్యాలు పడి, ఇన్ని మోసాలు, ఇన్ని అన్యాయాలు చేసి మేము ఇక్కడికి వచ్చామా? వాళ్ళేమో ఇన్ని కష్టాలు పడి ఇంత నీతిగా నిజాయితీగా ఉండి అక్కడికి వెళ్ళారా అని ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు ఏడుస్తుంటా అంటారు. సో పరలోకంలో ఉన్న వాళ్ళని చూసి. సో అర్థమవుతుందా అండి? సో నీ ప్రతి కష్టము దేవుడికి, పరలోక రాజ్యానికి దగ్గరగా చేస్తుంది. అందుకే యు నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్. నువ్వు దేవుడితో ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటావో అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి ఎంట్రీ ఈజీగా ఉంటుందండి. అందుకే నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు సావాసం చేసేది ఎవరితోటి? దేవుడితోటే కదా. ఆ సావాసం ఇక్కడ నుంచి అలవాటు చేసుకో. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడితో సావాసం చేయకుండా, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఇక్కడ దేవుడితో సావాసం చేయకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుడితో ఇంకా నూతనంగా బలపరచకుండా, తెలుసుకోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కాబట్టి నీకేది ఆశీర్వాదం? నువ్వు పరలోక రాజ్యానికి, నీ 100 కోట్ల బ్యాగ్ ఉంది నీ దగ్గర, పరలోకానికి వెళ్తా అంటే వెళ్ళలేవు, నేను గ్యారంటీ ఇస్తా. నువ్వు ఒక సీటు కొనుక్కోగలుగుతావా? పరలోక రాజ్యంలో ఒక కుర్చీని కొనగలుగుతావా? నీ దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి. ప్రభువా నా దగ్గర 10,000 కోట్లు ఉన్నాయి, నేను 10,000 కోట్లు నీకు ఇస్తాను, సో నాకు ఒక్క సీట్ ఇప్పించు పరలోక రాజ్యంలో, ఒక్క బర్త్ కన్ఫర్మ్ చేయమను. ఇస్తాడా? ఇవ్వడు. నువ్వు ఉచితంగా ఇచ్చేశాడు నీకు దేవుడు, ఉచితంగా నీకు పరలోక రాజ్యం ఇచ్చేశాడు. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి చాలు, నీకు ఇచ్చేస్తా అన్నాడు. నువ్వు నన్ను అంగీకరించి నా మార్గంలో నా చిత్తానుసారంగా బ్రతుకు, నీకు ఇచ్చేస్తా అంటున్నాడు. సో అందుకే అర్థమవుతుందా? ఇవన్నీ బెనిఫిట్స్ నువ్వు దేవుని నమ్ముకోవడం వల్ల కాదు, నువ్వు ఎంతగా ఎదుగుతున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు 100 మందిలో 100 మంది దేవుని నమ్ముకుంటారు, కానీ ఎంతమంది దేవుళ్ళో ఎదుగుతారు అదే ఇంపార్టెంట్ అండి.
అందరం కూడా ఎదగాలి. సో ఆయన చూడండి, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మనల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో మన యందు సంతోషిస్తున్నాడు, మన యందు ప్రేమను బట్టి శాంతము వహించి. సో చూసారా, మనం ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని పాపాలు, ఎన్ని దోషాలు చేసినా కూడా మనకు ఎలాంటి ప్రేమతో ఆయన శాంతాన్ని వహిస్తాడు. నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. సో నువ్వు ఉన్నావని ఆయన హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. సో కాబట్టి నువ్వు కూడా దేవుడు ఉన్నాడని సంతోషించు, దేవుడు ఉన్నాడని ఆనందించు. దేవుని ప్రేమించు. సో అలా కనెక్ట్ అయి ఉండాలి దేవుడికి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా. సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. చెడుతనమును నసహించుకుంటాయే. చూసారా, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకోవడమే. నువ్వు దేవుడికి దగ్గర అవుతావా? నువ్వు చెడుతనము అసహించుకుంటావు. ఒకటండి, దేవుడికి ప్రార్థనకి చేయకపోతే ప్రతిరోజు కూడా ఆ రోజు మనం దేవుడికి విరోధంగా పాపం చేసినట్టట అండి. బైబిల్లో ఉంది, నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడికి విరోధంగా పాపం చేసినట్టే. సో నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేయట్లేదో అన్ని రోజులు దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నట్టే. ఎందుకు? ఆ పాపంలో పడేస్తుంది. ఆ ప్రార్థన లేని జీవితము పాపంలో పడేస్తుంది. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఫియర్ ఆఫ్ గాడ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతారు, ప్రతిరోజు వాక్యానుసారంగా నడుస్తారు. దేవుడు అంటే భయభక్తులు ఉన్న వాళ్ళే ప్రతిరోజు ప్రార్థిస్తారు, ప్రతిరోజు ఆయనను కోరుకుంటారు, ఆయనకు దగ్గర అవుతారు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. సో చూసారా, నీకు ప్రార్థనకు జవాబు రాకపోతే నీకు ఇంకా ఎక్కడైనా గర్వం ఉందా? ఇంకా ఎక్కడైనా అహంకారం ఉందా? ఎందుకంటే గర్వముతో, అహంకారంతో దేవుడి దగ్గరికి రాలేము, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేము. సో గర్వము, అహంకారము దేవుడి నుంచి దూరం నెట్టేస్తుంది అన్నాడు. లూసిఫర్ ని కిందికి నెట్టివేసింది గర్వము, అహంకారమే. అందుకే గర్వం, అహంకారం రాకుండా చూసుకోవాలి. సో అందుకే నేను అనేది ఎప్పుడు రావద్దండి. ఐ అనే వర్డ్ ఎప్పుడు వాడద్దు. మన క్రైస్తవులం ఐ అనే వర్డ్ వాడద్దు. ఐ అనే వర్డ్ వాడామంటే అది గర్వం వచ్చినట్టే. మనం అందరం కూడా నేను నా దేవుడు అన్న వర్డ్ మారాలి. సో గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవుడికి అసహ్యములు. సో నువ్వు చెడుని అసహించుకుంటున్నావు అంటే నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నట్టు. దేవుడికి దగ్గరైన ప్రతిసారి నువ్వు చెడుని అసహించుకుంటావు. సో అందుకే నేను మళ్ళొకసారి చెప్తున్నాను, నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే ఇంకెక్కడైనా గర్వం ఉందా? ఇంకెక్కడైనా అహంకారం ఉందా? ఇంకెక్కడైనా నువ్వు తగ్గించుకోవట్లేదా? ఇంకెక్కడైనా నిన్ను నువ్వు నలగొట్టుకోవట్లేదా? నువ్వు ఇంకా తగ్గించుకోవట్లేదా? అదొక్కటి చూసుకోండి. ఎప్పుడు కూడా అది మాత్రం మర్చిపోవద్దు. యోబుకి తెలియలేదు, పాపం మంచివాడు యోబు, చాలా దేవుడు అంటే భయభక్తులు ఉన్నది. కానీ ఒక విషయంలో గర్వం వచ్చేసింది. నాకంటే దేవుడు కంటే నేనే గొప్పవాణ్ణి, దేవుడి కంటే నేనే పరిశుద్ధుని, దేవుడి కంటే నేనే నీతిమంతునని గర్వం వచ్చింది. అది ఆయనకు కూడా తెలియకుండానే గర్వం వచ్చింది. అదే దేవుడికి విరోధంగా పాపం చేసేయడం అయిపోయింది. 40 సంవత్సరాలు పట్టింది ఆయనకు ఆ దోషాన్ని కనుక్కోవడానికి. చూసారా అండి? అందుకే నీకు ఆశీర్వాదం రాలేదు అని నువ్వు దేవుడిని బ్లేమ్ చేయకు. సో నీలో ఇంకెక్కడైతే ఆ గర్వం ఉందో గర్వాన్ని తీసేయి. నీలో ఇంకా ఏ లోపమైతే అడ్డొస్తుందో, ఆ బలహీనత అడ్డొస్తుందో ఆ బలహీనతను తీసేసాయి, ఆ గర్వాన్ని తీసేసాయి. కానీ దేవుణ్ణి మాత్రం ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకు. సో గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. విల్ కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఇవన్నీ మా డే టు డే లైఫ్ లో ఏవైతే లోపాలు ఉన్నాయో, ఏవైతే బలహీనతలు ఉన్నాయో, ఏవైతే తప్పులు మేము పొరపాట్లు చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఒక శిల్పి చెక్కినట్టుగా మమ్మల్ని అందరినీ కూడా చెక్కుతున్నందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఇంత మంచి దివ్యమైన వాక్యాలను, బంగారం లాంటి, ముత్యము లాంటి, వజ్రాలు లాంటి వాక్యాలన్నిటిని కూడా మా అందరి కళ్ళ ముందు పెట్టి మా అందరి లోపాలను, మా అందరి బలహీనతలను, మా అందరి యొక్క బలహీనతలన్నిటిని కూడా సరిచేస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Amen. Amen. Thank you, brother. Glory to God. Amen. Thanks for the word.